హిందీ నటుల్లో దేశభక్తి తగ్గిపోయిందా? వాళ్లకు దేశం మీద ప్రేమ లేకుండా పోయిందా? అందుకేనా ఇక్కడ కాకుండా అక్కడెక్కడో దేశం కాని దేశంలో మకాం పెడుతున్నారా? సంపాదనేమో ఇక్కడ, ఖర్చు చేసేదంతా అక్కడ. ఇదేనా వాళ్ళ సిద్ధాంతం? మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీశాయి. బాలీవుడ్ సెలబ్రిటీలపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ నటుల్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. దేశంపై అంత ప్రేమ ఉంటే కుటుంబాలతో సహా దుబాయ్లో ఎందుకు సెటిల్ అయ్యారంటూ నటులు వివేక్ ఓబ్రాయ్, ఆర్ మాధవల్ని రాజ్ ఠాక్రే సూటిగా ప్రశ్నించారు. ముంబైలో జరిగిన MNS విద్యార్థి విభాగం 20వ వార్షికోత్సవ సభలో ప్రసంగించిన రాజ్ ఠాక్రే తన వ్యాఖ్యలతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు తెరలేపారు. అప్పుడెప్పుడూ శివసేనతో విభేదించి మహారాష్ట్ర నవనిర్మాణ సేనని స్థాపించిన రాజ్ ఠాక్రే సంచలనాలకి కేంద్ర బిందువుగా నిలవడం కొత్తేమీ కాదు. మరాఠ్వాడా, ముంబైలో లోకల్, నాన్ లోకల్ ఇలా ఏ తరహా వివాదంలో అయినా ఆయన వాయిస్ బలంగా వినిపించింది. ఇప్పుడు మరోసారి తనదైన స్టైల్లో మాటల తూటాలు పేల్చారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ లో నటించిన వివేక్ ఓబ్రాయ్ ని, మోదీ ప్రభుత్వ విధానాల్ని ఎప్పుడూ ప్రశంసించే ఆర్ మాధవల్ని టార్గెట్ చేస్తూ రాజ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ఇండియా సూపర్ డెవలప్ అవుతోందని నమ్మే ఈ నటులంతా తమ కుటుంబాలతో కలిసి దుబాయ్లో ఎందుకు నివసిస్తున్నారో చెప్పాలన్నారు. కొడుకు స్విమ్మింగ్ కెరియర్ కోసం వెళ్లానని మాధవన్ చెప్తే వ్యాపారాల కోసం తప్పలేదంటూ వివేక్ ఓబ్రాయ్ వివరణించుకున్నారు. అయితే కేవలం నటీనటులనే కాదు, దేశ ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా అంతా సర్దేసుకుని వెళ్లిపోతున్నారంటూ కేంద్రాన్ని కూడా రాజ్ ఠాక్రే టార్గెట్ చేయడం మరింత చర్చనీయాంశం అవుతోంది. మరి ఈ లేటెస్ట్ ఆరోపణలపై అటు బాలీవుడ్ వర్గాలు, ఇటు బీజేపీ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నదే ఆసక్తి రేపుతోంది.